బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు ప్రత్యేక దళం ఈగల్ టీం అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి 1.15 కేజీల గంజాయి, 45 గ్రాముల ఓజీ వీడ్తో పాటు ప్యాకింగ్ సామాగ్రి, డిజిటల్ తూకం యంత్రం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూరారం, జీడిమెట్ల మహేంద్ర యూనివర్సిటీ వద్ద దాడులు నిర్వహించి విద్యార్థులు మహమ్మద్ అషార్ జావిద్ ఖాన్, నేవిల్ టంగ్ బ్రూమ్తో పాటు జీడిమెట్లకు చెందిన అంబటి గణేష్, శివకుమార్లను అరెస్ట్ చేశారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా దాదాపు 50 మంది డ్రగ్స్ కొనుగోలుదారుల సమాచారం లభించిందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లో సేకరించిన సమాచారం మేరకు ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, హైదరాబాద్లో డ్రగ్స్ కలకలానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, శివరారంలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ముఠాను తెలంగాణ పోలీసులు ప్రత్యేక దళం ఈగల్ టీం అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి 1 కేజీ 15 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 45 గ్రాముల ఓజీ వీడ్తో పాటు ప్యాకింగ్ సామాగ్రి, డిజిటల్ తూకం యంత్రం, సెల్ ఫోన్లు మొత్తం కూడా సీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సురారం, జీడిమెట్ల మహేంద్ర యూనివర్సిటీ వద్ద దాడులు నిర్వహించి విద్యార్థులు మహమ్మద్ అషార్ జావిద్ ఖాన్, నేవిల్ ట్యాంగ్ డ్రామ్ తో పాటు జీడిమెట్లకు చెందినటువంటి అంబటి గణేష్, శివకుమార్లను అరెస్టు చేశారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా దాదాపు 50 మంది డ్రగ్స్ కొనుగోలుదారుల సమాచారం లభించిందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీలో హాస్టల్లో పరికరాలు సేకరించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. గతంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డీసీపీ సైదుల ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా తనిఖీలు అయితే నిర్వహించారు. గోవా నుంచి పార్సల్ హైదరాబాద్ కి తెప్పించుకుని విద్యార్థులు మొత్తం కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో వివిధ రేవ్ పార్టీల్లో కూడా పాల్గొన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. పాజిటివ్ వచ్చినటువంటి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి అధికారులు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి మరియు డ్రగ్స్ బానిసలుగా అవుతున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ బ్రాంచ్లు ఏవేవైతే ఉన్నాయో, టెక్ మహీంద్ర బ్రాంచ్లు, మహదూర్పురాకు సంబంధించి నార్కోటిక్ పోలీసులు అయితే విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో పాటు డ్రగ్స్ ని, మెటీరియల్ ని, అలాగే విడి డ్రగ్స్ ని మొత్తం కూడా సీజ్ చేసినట్లయితే తెలుస్తోంది. విజయ్, ఉషా, ప్రధానంగా మహేంద్ర యూనివర్సిటీలో విద్యార్థులే డ్రగ్స్ అమ్మడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రధానంగా విద్యార్థులు ఎలాంటి పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? దీని మీద ఏమన్నా పోలీసులు ఆరాధిస్తారు? అలాగే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? విజయ్, ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మెడికోస్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కళాశాలలో కూడా డ్రగ్స్ దందా జరుగుతోంది. ఏదైతే ఈగల్ టీం పసిగడుతున్నటువంటి ఈగల్ టీం ని ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం నూతన సర్కార్ కాంగ్రెస్ హయాంలో ఈగల్ అనే టీం ని ఒక వింగ్ ని ఏర్పాటు చేసింది. ఎక్కడా కూడా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించినా కూడా ఈగల్ టీం వెంటనే పసిగట్టి నార్కోటిక్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఏదైతే మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులు కూడా దాదాపుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా కూడా గుర్తించారు. అలాగే వీరితో పాటు ఇప్పుడు చూసుకున్నట్టయితే సంబంధించినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు అడిక్టెడ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి ఏదైతే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వెళ్ళినటువంటి టీం ఏదైతే నార్కోటిక్స్ టీం వెళ్ళిందో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి
విద్యార్థుల ఫోన్లో కూడా ఎంతమందికి చేశారు, ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, పూర్తి ఆరా అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. పాజిటివ్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్టుగా అయితే తెలుస్తుంది. అసలు డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ డ్రగ్స్ ని ఎన్ని నెలలు ఎన్ని ఏళ్ల నుంచి కూడా వీళ్ళు సేకరిస్తున్నారు, వీరికి ఎవరైతే వ్యక్తి ఎవరు, మొత్తం కూడా దందా నడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది విజయ్. ఉషా, ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇలాంటివి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు అసలు ఏమంటున్నారు? హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే బ్యాచులర్ లైఫ్ లో చాలా వరకు కూడా విద్యార్థులు ప్రతి ఒక్క దానికి కూడా ఏదైతే ప్యాషన్ లో భాగంగా తీసుకునేటటువంటి ఆల్కహాల్ దగ్గర నుంచి సిగరెట్ దగ్గర నుంచి ఇలాంటివి ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించి గంజాయి, డ్రగ్స్ ఇలాంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అడిక్టెడ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే అడిక్టెడ్ అయిపోయినటువంటి డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులను కూడా బానిసలుగా చేస్తున్నారు. వీరికి సంబంధించి ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి ఇక్కడ నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, అలాగే డ్రగ్స్ దొరుకుతోంది, అసలు దీని ఖరీదంతా, దీనికి సంబంధించి వీరు నగదు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి కొనుగోలు చేస్తున్నారు, విక్రయదారుల దగ్గర నుంచి కొనుగోలుదారుల వరకు కూడా ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో అయితే ఏదైతే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు నార్కోటిక్స్ వింగ్. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలి అన్న కోణంలోనే రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే యూనివర్సిటీల దగ్గర నుంచి ఏదైతే వైద్య కళాశాలల వరకు కూడా చాలా వరకు బీటెక్ విద్యార్థుల వరకు కూడా ప్రతి ఒక్క చోట కూడా కళాశాలల్లో చాలా వరకు కూడా డ్రగ్స్ దందా నడుస్తోంది. ఈ డ్రగ్స్ దందాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తకలించి వేయాలి అన్న కోణంలోనే ఎక్కడికక్కడ దీనికి సంబంధించి ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా తీసుకునే పరిస్థితులు అయితే ఉంటారు నార్కోటిక్స్ వింగ్. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మహీంద్రా టెక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చాలా వరకు కూడా దీని రకాల ఉన్నటువంటి మూలాలన్నింటినీ కూడా పోలీసులు రాబట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.